ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. నిన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిగే వరకు బెయిల్ నిలిపివేసింది హైకోర్టు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. నిన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిగే వరకు బెయిల్ నిలిపివేసింది హైకోర్టు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. నిన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిగే వరకు బెయిల్ నిలిపివేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. రైట్, ఏమన్నారు? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నిన్న భారీ ఊరట, ఈరోజు మరో భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి. నిన్న ట్రయల్ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 బాండ్ పూచికత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలవుతారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అందరూ కూడా నిన్న సంబరాలు చేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సత్యమేవ జయతే అంటూ ట్వీట్లు చేశారు. కానీ ఈరోజు అనూహ్యంగా నిన్ననే 48 గంటల పాటు సమయం ఇవ్వాలి ఈ బెయిల్ బాండ్ సమర్పించేందుకు అంటూ కూడా కోర్టును కోరిన నేపథ్యంలో 48 గంటలు స్టే ఇచ్చేందుకు సమయం లేదు అంటూ కూడా నిరాకరించారు. అంటే వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయబిందు గతంలో ఈ కేసును విచారించింది కావేరీ బవేజా, రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ కేసును విచారించారు. కానీ వెకేషన్ హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్ ముందు కేసు వచ్చింది. దానికి సంబంధించి 2 రోజుల పాటు విచారణ కొనసాగిన తర్వాత నిన్న మధ్యాహ్నం తీర్పును రిజర్వ్ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. దానికి సంబంధించి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలవుతారంటూ కూడా అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ నిన్ననే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు ఈడీ నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఈరోజు అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కేసు విచారణ జరిగే వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్కు ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు, ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయబిందు తీర్పును వెలువరించారో అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగా బెయిల్ మంజూరు చేస్తూ దాని గురించి ఈ పిటిషన్ విచారణ కొనసాగే వరకు, అంటే ముగిసే వరకు కూడా బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఆ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధించారు. అయితే ఇక మరి కాసేపట్లోనే ఈ బెయిల్ పిటిషన్పై అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడం పైన సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీకి సంబంధించి పిటిషన్ మరి కాసేపట్లోనే బెంచ్ ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగబోతుంది. అయితే నిన్న సమయం కోరినప్పటికీ కూడా స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి నిరాకరించిన నేపథ్యంలోనే తన వాదనలు వినేందుకు సమయం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టుకు వచ్చాననేది ప్రధానంగా ఇటు ఈడీ తరఫున ఏఎస్జీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు తెలియజేశారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిషేక్ మను సింఘ్వి, మరోవైపు డైరెక్ట్గా కోర్టుకు హాజరయ్యారు విక్రమ్ చౌదరి. ఇక ఇద్దరు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించబోతున్నారు. ఇటు ఈడీ తరఫున ఏఎస్జీ రాజు తన వాదనలు వినిపించబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ నిరాకరించే విధంగా తీర్పు ఇవ్వాలనేది ప్రధానంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అంటే తమ వాదనలు పరిగణనలోనికి తీసుకోలేదు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి అనేది ప్రధానంగా ఏఎస్జీ రాజు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఇంకా నా ముందుకు ఈ ఫైల్ రాలేదు కాబట్టి ఫైల్ వచ్చిన తర్వాత దీనిపై వివరణాత్మకమైన విచారణ చేపట్టిన తర్వాత దానిపై నిర్ణయం వెల్లడిస్తామంటూ కూడా ఇటు న్యాయమూర్తి వెకేషన్ బెంచ్ సంబంధించిన ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి కూడా తెలియజేశారు. దానిలో భాగంగానే ఇంకా మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్
కు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఏదైతే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఈడీ, దానికి సంబంధించి మరి కాసేపట్లోనే వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలైతే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగానే మళ్ళీ బెయిల్ను నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ బెంచ్కి సంబంధించి ప్రధానంగా ట్రయల్ కోర్టులో బెంచ్కి సంబంధించి చూస్తే కనుక మొదటి నుంచి కూడా కేసును ఫాలో అవుతుంది న్యాయమూర్తి కావేరీ బవేజా. కానీ ఇప్పుడు వెకేషన్ బెంచ్లో న్యాయమూర్తి 2 రోజుల పాటు న్యాయబిందు ఈ వాదనలు విన్నారు కాబట్టి అది కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అనేది న్యాయబిందుకు తెలియదు, అందుకని బెయిల్ మంజూరు చేశారు అనేది మరొక వాదన అయితే బీజేపీ వర్గాల నుంచి ఇతర కొంతమంది వర్గాల నుంచి అయితే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉంటుంది, ట్రయల్ కోర్టును తీర్పును సమర్థిస్తారా లేదా స్టే విధిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఏమన్నారు శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.